శ్రీ గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి భక్తుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. అలాగే మహాస్వామివారి కూడా ప్రతి వ్యక్తి పట్ల ప్రవర్తించేటువంటి తీరు ప్రతి వ్యక్తికి వినూత్నంగా ఉంటుంది. అలా మహాస్వామి వారిని సేవించుకుంటూ మహాస్వామి వారిలోనే బాలాజీ దర్శనం చేసుకున్న ఒకానొక అద్భుత భక్తుడి కథ మహాస్వామి వారే స్వయంగా వివరించినటువంటి ఆ సంఘటనని మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఈ సంఘటన 1929 సంవత్సరంలో జరుగుతుందన్నమాట. ఉత్తర ఆర్కాడ్ జిల్లా సరిహద్దు గ్రామంలో ఒక సన్యాసి పరమాచార్య స్వామి వారిని కలుసుకుంటాడు. ఆయనకు తెలుగు కానీ అరవం కానీ తెలియదు. మరాఠీ హిందీ భాషలు మాత్రం వచ్చన్నమాట. అయితే రామేశ్వరం వెళ్తూ ఉండగా సన్యాసులకు ఉండవలసినటువంటి దండాన్ని ఆ సన్యాసి పోగొట్టుకుంటారనమాట. కొత్త దండం లభించే వరకు ఆ సన్యాసి ఉపవాస దీక్ష చేయాలి కదా. అందుకని మహాస్వామి వారే కొత్త దండాన్ని అభిమంత్రించి ఆయనకు ఇస్తారన్నమాట. తన ఆశ్రమ ధర్మాన్ని కాపాడిన కారణం చేత అది మొదలుకొని ఆయన మహాస్వామి వారిని గురువుగా పరిగణించారు. అప్పటికే ఆయన వయసు ఎంతో తెలుసా? 85 పైబడే ఉంటాయి. ఆయన 1945లో సిద్ధి పొందుతారు. అలా సిద్ధి పొందేంత వరకు కూడా ఆయన మహాస్వామి వారిని వదలడానికి ఇష్టపడలేదు. 1929 సంవత్సరంలో మహాస్వామి వారు చాతుర్మాస్యం చేస్తున్నారు. అప్పుడు మహాస్వామి వారికి అనుకోకుండా మలేరియా జ్వరం వస్తుంది. ఈ సన్యాసి ఉన్నారు కదా, ఈ సన్యాసి మహాస్వామి వారి వద్ద చేరి ఉన్నారన్నమాట అప్పటికి. అందుకని అప్పటి వరకు మహాస్వామి వారిని ఎవ్వరూ తాకేవాళ్ళు కాదు. అలా జ్వరంతో ఉన్నప్పుడు మహాస్వామి వారికి నిలబడే శక్తి కానీ సహాయం లేకుండా నడిచే శక్తి కానీ ఉండేది కాదు. కొత్తగా వచ్చి మహాస్వామి వారితో ఉన్నారు కదా, ఈ వృద్ధుడు కావటం చేత పైగా సన్యాసి అవటం చేత మహాస్వామి వారికి సహాయపడేటువంటి బాధ్యతని ఈ వృద్ధ సన్యాసి తీసుకుంటాడనమాట. ఆయన అయితే ముక్కోపి అనమాట. మాట్లాడితే శాసించినట్టు ఉండేది. చుట్టుపక్కల వారంతా ఆయన చూసి భయపడుతూ ఉండేవారు. ఆయన ఆశ్రమ స్వీకారానికి పూర్వము మధ్య భారతం దేవాస్లో రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేశారు. అధికారం చెలాయించడంలో నానాసాహెబ్ కానీ ఝాన్సీ రాణి కానీ ఆయనకు సాటి రారన్నమాట. ఒక్కరోజైనా ఆయన పరమాచార్య స్వామి వారి పాదాలకు పూజ చేయకుండా ఉండలేదు. నియమాన్ని పాలించకుండా ఆయనను వారించగల వారు ఎవ్వరూ కూడా లేరు. అలాగే పూజ చేసేటప్పుడు ఆయన కళ్ళ వెంట బొటబొట నీరు కారుతూ ఆనంద బాష్పాలు కారుతూ ఉండేవన్నమాట. ఇది ఇలా ఉండగా ఆయన బంధువుల్లో ఒకరు తీర్థయాత్ర చేస్తూ కంచికి వచ్చి మహాస్వామి వారిని దర్శనం చేసుకుంటారనమాట. అలా మహాస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ సన్యాసితో కొంతసేపు మాట్లాడతారు. అలా మాట్లాడిన తర్వాత మహాస్వామి వారి వద్దకు వచ్చి ఆ బంధువు మహాస్వామి వారితో నిష్ఠూరంగా మాట్లాడతాడు. ఎలా అంటే, ఆ సన్యాసి శతవృత్తుడు కదా, భగవంతుని కంటే మహాస్వామి వారిని అధికంగా భావించి పూజిస్తున్నాడు కదా, అలాంటి వ్యక్తి పట్ల ఏమాత్రం అభిమానం కానీ సానుభూతి కానీ చూపించకుండా మీరలా ఎందుకు ఉంటున్నారు అని చెప్పి మహాస్వామిని దుయ్యబడతారనమాట. ఆయన అంత కోపగించుకున్న మహాస్వామి వారు ఉలకరు పలకరు. ఒకసారి మహాస్వామి వారు తిరుపతి యాత్రకు బయలుదేరుతారు. ఆయనతో పాటు వృద్ధస్వామి కూడా బయలుదేరుతారనమాట. వెంకటేశ్వరుణ్ణి సేవించడానికి మహాస్వామి వారు కొండపైకి నడిచి వెళ్తారు. బాలాజీ దర్శనం చేసుకొని కిందికి వస్తూ ఉంటారు. కింద నుంచి వస్తూ ఆ వృద్ధ సన్యాసి దారిలో మహాస్వామి వారికి ఎదురవుతారు. ఆయన వయసుని బట్టి కానివ్వండి, సన్యాసి అవ్వడం వల్ల కానివ్వండి, ఆయన మహాస్వామి వారి మఠంలో ఉన్నటువంటి అనుబంధం చేత కానివ్వండి, ఏదైనా ఆయన ప్రత్యేకంగా బాలాజీ దర్శనం చేసుకోవడానికి ఆలయ అధికారులు అంగీకరిస్తారన్నమాట. కానీ ఆయన మాత్రం అందుకు సమ్మతించరు. ఇక్కడే నా బాలాజీ అంటూ మహాస్వామి వారి పాదాలు పట్టుకుంటాడు. అంత దూరం కొండ ఎక్కి వచ్చినవాడు తీరా బాలాజీ దర్శనం చేసుకోకుండానే తిరిగి వచ్చాడు. మహాస్వామి వారు ఆ వృద్ధ సన్యాసిని ఉద్దేశించి ఇలా అంటారు, పరమేశ్వరుడు కొందరిని పరుల కోసమే బ్రతకమని సృష్టించాడు అని చెప్పి. మహాస్వామి వారు మౌనంగా ఉంటారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.